ఎందుకు ఇతడిది? హలో అల్లుడు, నేను. ఎక్కడి నుంచి? ఆఫీస్ నుంచి. అదే 10 నుంచి. అన్నట్టు రే, నీ లవ్వరు మీ మరదల దగ్గర ఉంది. మీ మరదలు వచ్చి నీ తమ్ముడి దగ్గర ఉంది. మీ తమ్ముడేమో మీ అమ్మ దగ్గర ఉన్నాడు. మీ అమ్మ మాత్రం సేఫ్ గా నా దగ్గరే ఉంది. ఏంటి అర్థమైందా? అన్నట్టు నీకు డేంజర్ సిగ్నల్. ఇంకో గంట లోపల నీ ఆస్తంతా నా పేరు రాయకపోతే సారీ ఫర్ ద బ్రేక్. అదే అంతా కట్టగట్టుకు చచ్చిపోతారు. చంపేస్తా. అమ్మ తమ్ముడు వాడి దగ్గరే ఉన్నారా? అసలు అమ్మ గురించి వాడికి అది తెలిసింది. గంటలో రాకపోతే చంపేస్తా అన్నాడు రా. ఏడ్చాళ్లే, దీపం తీ చెప్తా. 5 నిమిషాల్లో మా నాన్నని తీసుకొచ్చేద్దాం. ఛే, అమ్మని చంపేస్తాను కంగారులో దీపం సంగతే మర్చిపోయాను. రే, దీపం కనపడడం లేదురా. ఇప్పుడు ఎలా? అమ్మ లేని ఆస్తి మనకెందుకురా? ఈ ఆస్తి తెచ్చేసి అమ్మని తెచ్చేసుకుందాం. పద. దిస్ ఇస్ టూ మచ్. మీకు ఆస్తి తగాదాలుంటే కోర్టులో తెలుసుకోవాలి, అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఇలా కట్టేస్తా. సారీ, నా క్లైమాక్స్ లో పోలీసులు లేరు. షటప్. దీని పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసా? నన్ను ఉరి తీసినా సరే నా క్లైమాక్స్ లో పోలీసులు మాత్రం వద్దు. అసలు పోలీసులు అంటే ఏమిటయ్యా నీ అభిప్రాయం? ఏంటయ్యా అభిప్రాయం? నేను చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూస్తుంటాను. ప్రతి సినిమా చివరిలో సైన్ వేసుకుంటూ జీప్ ఒకటి వచ్చేయడం, ఈయన వేసుకుంటూ పోలీసులు దిగిపోవడం, అసలు ఏమైందని కూడా అడక్కపోవడం, కనీసం పక్క వాడిని కూడా అడగకుండా పక్కా వీళ్ళని గుర్తుపట్టేయడం, యు ఆర్ అండర్ అరెస్ట్ అని బేడీలేసి తీసుకెళ్లిపోవడం. నాకు అలాంటి క్లైమాక్స్ అక్కర్లేదు. అందుకే మిమ్మల్ని ఇలా కట్టేశాను. అందరినీ ఎరగట్టేయండిరా. ఆ ప్యాంటు పిల్లని, ఆ పచ్చవోని పాపని కొంచెం మెత్తగా. అలాగే. ఓకే. అల్లుడు, నీకోసమే వెయిటింగ్. ఆస్తి కాగితాలు పట్టండి రా. ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టి నాకు ఇచ్చేయి. మీ అమ్మని నీకు ఇచ్చేస్తా. ఆస్తి మొత్తం నాకే. మావయ్య, ఆస్తి రాయించుకున్నావు. ఎలాగో రాయించుకున్నావు కాబట్టి నన్ను ఎలాగైనా సరే లేపేస్తా. నీకెలా తెలిసిపోయిందిరా? సర్లే, విలన్స్ ఏం చేస్తారో ఆ మాత్రం మాకు తెలియదేంటి? మావయ్య, లేపేస్తా కాబట్టి చిన్న కోరిక. ఏంటి? బిర్యానీ పొట్లం కావాలా? ఆహా, పోతుని కొట్టాలనుంది. ఏంటి? పోతుని కొట్టాలందా? పోతుని రాయించి కొట్టాలని చిన్నప్పటి నుంచి నా కోరిక. పోతుని కొట్టాలు, ఉడతల పడ్డాలు లేవు. నీకోసం ఇప్పుడు కోతులు ఎక్కడ నిందాను. పోతుని ఇవ్వట్లేదు మావయ్య, అదిగో ఒక రెడీగా ఉంది. చిన్న రాయి కొట్టేస్తా. రే, నీ దగ్గరేవో తెలియని మాయలున్నాయిరా. నేను మొదటి నుంచి స్టడీ చేస్తూనే ఉన్నా. కోతన్నా వచ్చేసింది. కొట్టేసుకో. రే, వీడికో రాయమండ్రా. సోదరా, ఏమి నీ కోరిక? అమ్మని అర్జెంట్ గా మన ఇంటికి తీసుకెళ్ళు. అటులనే. అమ్మ నా చెల్లి కొడక, ఇన్నాళ్ళు నువ్వు ఇన్ని మాయలు చేయడానికి, నన్ను ఇన్ని హింసలు పెట్టడానికి కారణం ఈ బంభంగాడు అన్నమాట. నువ్వు దీపం ఇస్తావా, నీ తమ్ముడు తలకాయ ఇస్తావా? నువ్వు ఆ దీపం రుద్ది ఆ బంభంగాడిని పిలిచేసరికి నీ తమ్ముడు నరకంలో యముండ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతాడు. రౌడీలారా, డాలస్ ప్రజల్లారా, ఈ దీపం ఎవరికి దొరుకుతుందో వాళ్ళే ఈ దేశానికి చక్రవర్తులు. ఈ అదృష్టాన్ని మీరే వెతుక్కోండి, లాటరీ కొట్టేసుకోండి. శర్మ గారు, వీళ్ళందరూ తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. తమ్ముడు
కిట్టిగా నా కొట్లు ఇప్పని ఆర్డర్ వేస్తున్నాను. నువ్వు లా అంటావా? పళ్ళు లాలిపోతాయి. ఆ? నాకే కనుక దీపం తొలిగితే నీ చేత బూతు తులిపిస్తాను. ఒరే అంకన్నా ఏటంతా రేడు నీ ఫేస్ కి ట్రాన్స్లేషన్ ఒకటి. ఆ, నువ్వు నా బాగా నచ్చావులా, అంతేత నీ ఖర్చు నేను పెడతాను. ఒరేయ్ 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 ముగ్గురం కలిసే డ్యూటీ చేసాం, ముగ్గురం కలిసే బతికాం. ఆ దీపం దొరికితే దాని బెనిఫిట్ కూడా ముగ్గురం కలిసే అనిపిద్దాం. నమ్మచ్చా? కట్టేసి ఉంది, పొట్టేసి చెబుతున్నాం. అయితే పద. పద. ఇప్పుడు పదండి పెట్టా వచ్చిన కట్లిపో. రా. ఏంట్రా అప్పుడే దీపం దొరికినట్టు తెగరెచ్చిపోతున్నావు? వచ్చి కట్లిపో. దీపం దొరకని హెలికాప్టర్ లో వచ్చి నీ డ్యూటీలో జాయిన్ అయిపోయి నేను తీసుకెళ్లి ఏళ్ళ డ్యూటీలో పెట్టేస్తాను. పదండి రా. ఎస్ సార్.